గురజాల దగ్గరట ఎవరో తోపుడు బండి నడుపుకునేటువంటి ఉంగుటూరులో హరిదాసు అట. ఆయన నుంచి 2.5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారట స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడు చింతల వాసు. హరికీర్తనలు పాడే హరిదాసు నెలకి 2.5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అంటూ పోలీసులకు కంప్లైంట్ చేశారు హరిదాసు. ఒకసారి తనేం మాట్లాడారో కుటుంబంతో సహా మాట్లాడింది విందాం. చెప్పండి. మా తాతలు ముత్తాతల కాడి నుంచి వచ్చిందండి. అలాగే ఇది నెల రోజులు, సంవత్సరానికి ఒకసారి నెల రోజులు సేవ చేస్తామండి. ప్రారంభించిన కాడి నుంచి సేవ చేస్తామండి. ఇలా సేవ చేస్తుంటే వేరే వాళ్ళు వచ్చి ఇలాగా దౌర్జన్యం చేసి మమ్మల్ని కొడతానికి కూడా వచ్చారండి. కొడతానికి వచ్చి బండి తాళాలు, చింతలేని వాసు గారు బండి తాళాలు కూడా తీసుకొని నిన్న బండి తాళాలు లాగేసుకొని ఇంట్లో ఎట్టేసుకున్నాడండి. ఇంట్లో ఎట్టేసుకొని బండి ఓనని మళ్ళీ కాల్ చేస్తున్నాడు. మన వాళ్ళు చెప్తే బండి ఇచ్చారండి. ఇస్తే నేను వెళ్ళి బతిలాడానండి. 10 రోజులు ఉంది కదా, 10 రోజులు తిరుక్కుంటాను. కాళ్ళు కూడా పట్టుకున్నానండి. దండం పెట్టి కాళ్ళు కూడా పట్టుకున్నాను. సార్ గారు ఏదో మాకండి వృత్తి అండి, మా అమ్మ చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిందండి. ఏదో మేము ఇలాగా సేవ చేసుకోవడానికి ఈ నెల రోజులేనండి, పట్టుకూడికి ఏదో అని ఇలాగ అన్నామండి. డబ్బులు కూడా 2,50,000 ఇవ్వాలంటండి. మేము ఎక్కడి నుంచి తెచ్చిస్తామండి? నెల రోజులు కూడా ఏదో వచ్చేవో రావో తెలియదండి. ఏదో ఇక పట్టుకూడి కోసం ఇలాగ వచ్చి తినటానికో లేకో వచ్చి ఏదో మేము చేస్తామండి. అలాగే బతిలైనా కూడా ఆయన రోజు ఆ ఈదులో నుంచి వెళ్తుంటే ఆపేయటమేనండి, రోజు ఆపేయటం. అలా డబ్బులు కూడా అడుగుతున్నారండి. లేకపోతే ఈ ఊరు ఇచ్చేసినట్టు సంతకం పెట్టాలంటండి. మేము పెడితేనే తిరగాలంట, లేకపోతే తిరగకూడదంటండి. అలాగా నిన్న ఇబ్బంది పెట్టారు. 6 రోజులు బట్టి ఇబ్బంది పెడుతూనే ఉన్నారండి. ఏదో అలాగా 2,50,000 అంటండి. ఎక్కడి నుంచి తెచ్చిస్తామండి? లేకపోతే అవి ఇచ్చి తిరగమంటున్నారు. తిరగొద్దు, సంతకం పెట్టి వదిలేసి వెళ్ళిపోండి అని అంటున్నారు. అలాగా ఇక ఆయన ఇబ్బంది పెడుతున్నారండి. చింతలేని వాసు గారు, చింతల వాసు గారు అంటండి. ఇంకా ఆయన అలాగే ఇబ్బంది పెట్టారండి. నిన్న నేను సారి దగ్గరకు వచ్చి సారిని బతిలాడితే సారు కూడా నేను సాయం చేస్తానండి అని ఊర్లో తిరగటానికి ఇలా సారి పెద్ద పెద్దోళ్ళు వచ్చి ఇలాగా చెప్పారండి. తిరగమన్నారండి. తిరగమన్నా కూడా ఈ రోజు కూడా ఆపేసాడండి. తిరగొద్దని ఈ రోజు కూడా ఆపేసాడు. తిరగొద్దు, అసలు మీరు తిరగటానికి వీల్లేదు, వాళ్ళు వచ్చి తిరుగుతారు, వాళ్ళే తిరగాలి ఈ ఊరని గోలండి. వాళ్ళు అరదాసులే కాదండి. వాళ్ళు అరదాసులు కాకపోయినా కూడా అరదాసులు అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి. చాలా ఇబ్బందిగా ఉందండి. మాకు ఏ రచన లేదండి. నాకు ఒక ఆడపిల్ల ఉందండి. నేను బాధపడుతున్నానండి. నాకు ఏ దిక్కు లేదండి. అయ్య గారు మేము ఎంతో బాధపడి నరకం చూస్తున్నామండి. అసలు వచ్చిన కానీ 4 రోజులు బట్టి కూడా మమ్మల్ని ఊరు తిరగట్లేదండి. ఊరి మీద కూడా రానిస్తలేదు. అయ్య గారు 2,50,000 ఇమ్మని పట్టుదల పెట్టి మమ్మల్ని ఏదిచ్చేస్తున్నారండి. బాగా మమ్మల్ని ఊరు లేకపోతే మీరు డబ్బులు కట్టకపోతే ఊరు తిరగకోకుండా సంతకాలు చేసి వెళ్ళిపోమని చెప్తున్నారండి. ఊరు పెద్దలు మేము ఆశ్రయించి దాన్ని ఇలా ఉంది మా పరిస్థితులు అంటే పెద్దలు చూసి తిరగండి అమ్మ, మేము ఉన్నాం, మీకు అండగా మేము నిల్చుంటామని చెప్పారు అయ్య గారు. అది చూసుకొని వచ్చి మేము కాలయాల పడి అడుక్కుంటున్నా కూడా చంద్రవాసి గారు నా కొడుకు కాళ్ళు పట్టుకున్నా కూడా వేధించినా కానీ ఏదిచ్చేస్తున్నారండి. మమ్మల్ని ఏ రక్షణ ఉంచట్లేదు అయ్య గారు. హరిదాసుల దగ్గర నుంచి డబ్బులు అడగడం ఏంటో అంటే ఏదో బెగ్గింగ్ సినిమాల్లో ఉంటుంటుంది చూడండి, వాటాలు అనేది. అట్లాగే హరిదాసులలో ఎవరు ఆ ఊళ్ళో హరిదాసుగా ఇళ్ళకి వెళ్ళాలో ఏమన్నా డిసైడ్ చేస్తున్నారా, లేదా ఆ వాసు గారి చెప్పాలి ఒకవేళ ఆయనకి ఏమన్నా వేరే పరమైనటువంటి ఆదాయ అంశాలు అంటే ఏమన్నా బాకీలు ఉన్నారా, ఒకవేళ బాకీలు లేకుండా డబ్బులు అంటే వీళ్ళ దగ్గర ఏమన్నా అప్పులు తీసుకున్నారా వాసు అనే ఆయన దగ్గర, అప్పులు తీసుకుని ఉంటే అది అడగడం వేరు. కానీ హరిదాసుకి సంబంధించి ఈ నెల 40 రోజుల పాటు చేస్తారు. ఇంటింటికి వెళ్ళి భిక్షం ఎత్తడం అనేటటువంటిది అక్కడ వాళ్ళతో అదేది తరతరాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి కళను ప్రదర్శించి అది కొంతమంది బిచ్చం అంటే అది బిచ్చం కాదు, వాళ్ళని గౌరవించేటటువంటి సంప్రదాయం అనేది పెద్దలు చెప్తారు. ఆ విధంగా వాళ్ళని ఇంటికి రప్పించుకుంటే ఇంటికి మంచిది, లక్ష్మీదేవి వస్తుందని భావిస్తారు. అట్లా కొంతమంది బట్టలు కూడా ఇస్తుంటారు. ఇది తరతరాల నుంచి వచ్చినటువంటిది. ఇప్పుడు అది ఎవరు చెయ్యాలో ఊళ్ళల్లో కూడా డిసైడ్ చేసే కొత్త రక దందా ఏమైనా వచ్చిందా ఏంటనేది అర్థం కావట్లేదు.